హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న గ్రో కంపెనీ అయితే ఉందో దాని యొక్క ఐపీఓ అప్రూవల్ సెబీ ఇచ్చేసింది. అలాగే ఆ కంపెనీ కూడా తన ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేసింది. సో కాబట్టి ఈ ఐపీఓ రిలేటెడ్‌గా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో కంప్లీట్‌గా ఒకసారి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. సో మనం ఈ రోజు ఈ ఐపీఓ అనాలిసిస్‌లో కంపెనీ డీటెయిల్స్ తెలుసుకుందాం. కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాం. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది ఒకసారి చూద్దాం. అలాగే ఈ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్‌ని తన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, పీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కంపేర్ చేస్తే వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే రెగ్యులర్ ఫైనాన్షియల్ రేషియోస్, వాల్యుయేషన్ మెట్రిక్స్ తో పాటు వీళ్ళ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషనల్ కేపీఐస్ ఏవైతే ఉన్నాయో వాటి అనాలిసిస్ ఎలా ఉంది, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, రిస్క్ ఏంటి, సో వాటి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అలాగే ఈ ఐపీఓకి మనం అప్లై చేస్తే మనకి అలాట్మెంట్ కి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, సో అది కూడా చూద్దాం. అలాగే ఫైనల్ గా వీడియో ఎండింగ్ లో ఈ ఐపీఓ ఏదైతే ఉందో వర్త్ ఇన్వెస్టింగ్ కాదా, ఓవర్ వాల్యూడా, లేకపోతే దానికి జస్టిఫికేషన్ ఉందా లేదా అన్న పాయింట్ లో కంప్లీట్ గా చూద్దాం మనం. సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. చేయకపోతే మా కంటెంట్ నచ్చినట్టయితే ఒక సెకండ్ టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి మనం బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామండి. సో ఐపీఓ డేట్స్ వచ్చేసి నవంబర్ 4th to 7th ఓపెన్ ఉంటుంది. సో ఒకవేళ మనం అప్లై చేసుకోవాలంటే ఈ డేట్స్లో మనం అప్లై చేసుకోవాలి. ఇష్యూ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 95 to 100 రూపీస్ పెట్టారు వాళ్ళు. సో ప్రైస్ బ్యాండ్ వాళ్ళు అయితే ఫిక్స్ చేశారు అది. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 1060 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 5572 crores. టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6632 crores తీసుకొచ్చారు. బట్ రీసెంట్ ట్రెండ్ మారింది ఇది. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫ్రెష్ ఇష్యూ ఎక్కువ ఉండేది, ఆఫర్ ఫర్ సేల్ తక్కువ ఉండేది. బట్ మొత్తం ట్రెండ్ మొత్తం మారిపోయింది ఇప్పుడు. సో ఆఫర్ ఫర్ సేల్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెష్ ఇష్యూ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లో ఎప్పుడైనా ఒక ఐపీఓని చూస్తున్నట్టయితే ఫ్రెష్ ఇష్యూ ఎక్కువ ఉన్న దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి మనం. ఎందుకంటే ఫ్రెష్ ఇష్యూ అనేది ఏంటి, కంపెనీ కొత్తగా షేర్లు ఇష్యూ చేస్తుంది. ఈ అమౌంట్ మొత్తం ఏదైతే ఉందో ఫ్రెష్ ఇష్యూలో అది కంపెనీకి వెళ్తుంది. సో కాబట్టి ఇది కంపెనీ తన గ్రోత్ లో యూజ్ చేసుకుంటది. సో కొత్త మెషిన్ కొనడమో, లేకపోతే కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడమో, కొత్త పోర్ట్ఫోలియోకి ఎంటర్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. బట్ ఒక కంపెనీ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ ఎక్కువ ఉందంటే దీని మీనింగ్ ఏంటి, ఆఫర్ ఫర్ సేల్ ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్ళదు. మొత్తం ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో, ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షేర్లు బయట ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ట్రేడింగ్ ఇచ్చేసి ఆ డబ్బులు అయితే ఉందో వాళ్ళకి తీసుకెళ్తారు ఇంటికి. సో ఇక్కడ టిప్ ఏంటంటే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫ్రెష్ ఇష్యూ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మినిమం లాట్ సైజ్ వచ్చేసి 150 షేర్స్ అండి. దాని తర్వాత ఫేస్ వాల్యూ వచ్చి 2 రూపీస్. రీటైల్ అలొకేషన్ 10% ఉంది, లిస్టింగ్ ఆన్ బీఎస్సీ అనేసి. రీటైల్ అలొకేషన్ ఓన్లీ 10% ఉంది కాబట్టి మనం ఒకవేళ అప్లై చేసుకున్నా సరే మనకు అలాట్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% మేజర్ ప్లేయర్స్ బిగ్ ప్లేయర్స్ ఎవరుతున్నారో వాళ్ళ చేతుల్లో ఉంది. రీటైల్ అలొకేషన్ ఓన్లీ 10% ఉంది కాబట్టి సో మన ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి అలాట్మెంట్ కి ఛాన్సెస్ తక్కువ. సో నెక్స్ట్ మన కంపెనీ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అందులో ప్రమోటర్స్ గురించి మాట్లాడితే లలిత్ కేశ్రే, హర్ష్ జైన్, ఇషాన్ బన్సల్, నీరజ్ సింగ్. సో వీళ్ళు నలుగురు కూడా ఒకప్పుడు ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్ అన్నట్టు 2016లో. సో వన్స్ అక్కడ వాళ్ళు జాబ్ మానేసి 2017లో గ్రో అనే కంపెనీ స్టార్ట్ చేశారు. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ అయితే ఉందో అది గ్రో కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ. సో ఈ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ అనేది ఒక యూఎస్ కంపెనీ. ఈ గ్రో యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్ట్ చేసింది మెయిన్ ఫోకస్ వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టింగ్. దాని తర్వాత వీళ్ళు వాళ్ళ ఈ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటూ దాంట్లో బ్రోకింగ్ లోకి వచ్చారు. ఇలాంటి స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ దాంట్లోకి వచ్చారు. అలాగే అసెట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అయ్యారు. దాని తర్వాత వీళ్ళు ఐపీఓ యాక్సెస్ కి అలాట్మెంట్ కి మనం అప్లై చేస్తాం కదా, సో దానికి యాక్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఎన్బిఎఫ్సి క్రెడిట్ లోన్స్ ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం, బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, సో వాటి ఇవ్వడం. దాని తర్వాత మార్జిన్ ట్రేడింగ్ ఫైనాన్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ గ్రో యాప్ ని మెయిన్ గా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. దానికి వచ్చేసి ఏంటంటే వీళ్ళ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందో చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఈ కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుందో చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఇలా ఈజీ ఇంటర్ఫేస్ ఉండడం, అలాగే సింపుల్ ఆన్బోర్డింగ్ ఉండడం ఏదైతే ఉందో ఈ గ్రో కంపెనీకి మంచి బూస్టింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి మాట్లాడితే మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. బ్రోకింగ్ సర్వీసెస్, కన్జ్యూమర్ క్రెడిట్, ఎన్బిఎఫ్సి సర్వీస్ ఏవైతే ఉన్నాయి అవి. దాని తర్వాత అసెట్ మేనేజ్మెంట్ మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిగా డివైడ్ చేయొచ్చు మనం. సో వీళ్ళు ఒకటే కేటగిరీ మీద కాకుండా ఇలా 3 కేటగిరీస్ గా డివైడ్ అయ్యి వీళ్ళ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకొని ఓన్లీ బ్రోకింగ్ సర్వీసెస్ కాదు, ఓన్లీ కన్జ్యూమర్ ఇలా కాకుండా అన్ని దాంట్లో ఉండడం అనేది వీళ్ళ రెవెన్యూ గ్రో అవ్వడానికి, బిజినెస్ గ్రో అవ్వడానికి మేజర్ రీజన్ అన్నట్టు. వీళ్ళు బ్రోకింగ్ సర్వీసెస్ కింద ఈక్విటీ ట్రేడింగ్, డెరివేటివ్స్, ఐపీఓ అప్లికేషన్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కన్జ్యూమర్ క్రెడిట్ కింద సో మెయిన్ గా బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి అయితే ఉందో ఆ సర్వీసెస్ కింద పర్సనల్ లోన్స్ ఇవ్వడం, లేకపోతే లోన్స్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ అంటే మన దగ్గర సెక్యూరిటీస్ ఉన్నాయనుకోండి, షేర్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని లెండ్ చేసి మన అమౌంట్ తీసుకోవచ్చు. సో ఆ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చూస్తే మెయిన్ గా వీళ్ళు ఈ ఏఎంసీ అనే డివిజన్ కి ఎప్పుడు వచ్చారంటే ఇండియా బుల్స్ ఏఎంసీని వీళ్ళు 2023లో అక్వైర్ చేసుకున్నారు. సో ఆ అక్విజిషన్ తోటి
వీళ్ళ పోర్ట్ఫోలియోని వన్స్ లైక్ బ్రోకింగ్, కన్స్యూమర్ క్రెడిట్ నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో కూడా ఎంటర్ అయ్యారు అప్పుడు. సో యాజ్ ఆన్ డేట్ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఈటీఎఫ్స్ ఈ మొత్తం కలిపి వీళ్ళు లైక్ ఏఎంసీ సర్వీసెస్ లో ఆల్మోస్ట్ 30 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఏదైతే ఉందో వాటిని హ్యాండిల్ చేస్తున్నారంటే విచ్ ఇస్ గ్రేట్ థింగ్ చెప్పాలి. సో వీళ్ళ కంపెనీ డైవర్సిఫికేషన్ అయితే ఉందో లైక్ బ్రోకింగ్, కన్స్యూమర్ క్రెడిట్, ఏఎంసీ అయితే ఉందో వీళ్ళ డివిజన్ చేసుకోవడం వల్ల వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఏదైతే ఉందో లైక్ అది ఎక్కువగా అవ్వడానికి స్కోప్ ఉంది. అలాగే సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ లో లైక్ ఏంజల్ వన్, జీరోదా ఏవైతే ఉన్నాయి వీటిని బీట్ చేయడానికి కూడా వీళ్ళు చేసిన డైవర్సిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ అన్నట్టు. నెక్స్ట్ ఈ కంపెనీకి ఐపీఓ ద్వారా అయితే లైక్ 1060 crores ఫ్రెష్ ఇష్యూ ద్వారా కంపెనీకి అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని వీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, సో వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో ఒకసారి చూద్దాం. సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆల్మోస్ట్ లైక్ 150 crores యూజ్ చేస్తారంట. అలాగే బ్రాండ్ బిల్డింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కి 225 crores వరకు యూజ్ చేస్తారు. అలాగే క్యాపిటల్ ఫర్ ఎన్బిఎఫ్సి వీళ్ళ లైక్ ఎన్బిఎఫ్సి సర్వీస్ ఏవైతే ఉన్నాయో లోన్స్ కానీ లేకపోతే ఎల్ఐసి స్కీమ్ ఏదైతే ఉందో సో దానికోసం క్యాపిటల్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు 205 crores ని వీళ్ళు అలొకేట్ చేసుకున్నారు. నెక్స్ట్ 167 crores వచ్చేసి లైక్ ఫండింగ్ ఎంటీఎఫ్ బిజినెస్ అంట, అంటే లైక్ మార్జిన్ ట్రేడింగ్ ఫైనాన్స్ అయితే వీళ్ళ వన్ ఆఫ్ ది లైన్ ఏదైతే ఉందో దానికోసం ఆ ఫండింగ్ కోసం ఈ అమౌంట్ అలొకేట్ చేసుకున్నారు. ఇక మిగిలిన బ్యాలెన్స్ అయితే 1060 crores లో మిగిలిన బ్యాలెన్స్ అయితే ఉందో జనరల్ కార్పొరేట్ పర్పస్ కి అలాగే ఇన్ఆర్గానిక్ గ్రోత్ కి యూజ్ చేస్తారు. సో ఈ ఐపీఓ ఫండ్స్ అయితే యూసేజ్ ఉందో దాని ప్రకారం మనం చూసుకుంటే లైక్ మెయిన్ గా వీళ్ళు టెక్నాలజీ మీద, మార్కెటింగ్ మీద, అలాగే వీళ్ళ సబ్సిడరీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్యాపిటల్ ప్రొవైడ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి గ్రోత్ పొటెన్షియాలిటీ అంటే కొంచెం గ్రోత్ బూస్టింగ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 23-25కి రెవెన్యూ పాయింట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3 times గ్రో అయింది విచ్ ఇస్ వెరీ గుడ్. ఎక్స్పెన్సెస్ పాయింట్ లో చూసుకుంటే 24లో కొంచెం అబ్నార్మల్ గా ఎక్స్పెన్స్ అయింది, బట్ 25తో మళ్ళీ చూసుకుంటే లైక్ వీళ్ళు మళ్ళీ ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ కంట్రోల్ చేశారని చెప్పొచ్చు. నెట్ ఇన్కమ్ పాయింట్ లో చూసుకుంటే లైక్ 23లో 457 crores, 25లో 1825 crores అంటే లైక్ ఆల్మోస్ట్ 4 times ఇంక్రీజ్ అయింది. లైక్ 24లో 805 crores అయితే లాస్ అయితే ఉంది, దానికి రీజనింగ్ ఉంది, అదేంటో ఒకసారి నేను చెప్తాను. బట్ ఓవరాల్ గా నెట్ ఇన్కమ్ పాయింట్ లో చూసుకుంటే కూడా మంచి గ్రోతే ఉంది. నెక్స్ట్ మార్జిన్ పాయింట్ లో చూసుకుంటే లైక్ 23లో 40 ఉంటే లైక్ 25లో 46 విచ్ ఇస్ వెరీ కమాండింగ్ అని చెప్పొచ్చు. వీళ్ళ ఇండస్ట్రీలో కన్సిస్టెంట్ మార్జిన్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో లైక్ ఈ కంపెనీ అయితే ఉందో లైక్ మంచి కమాండింగ్ మార్జిన్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇంకొన్ని మెట్రిక్స్ చూసుకుంటే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి లైక్ 23లో 13.8 ఉంటే 25లో 37.57 లైక్ ఆల్మోస్ట్ 3 times గ్రో అయింది. వెరీ గుడ్, ఎందుకంటే మనం పెట్టే క్యాపిటల్ మీద మనకి ఎంత రిటర్న్ జనరేట్ అవుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రిటర్న్ ఆన్ నెట్ వర్త్ లో లైక్ మంచి గ్రోతే కనిపిస్తుంది. తర్వాత నెట్ అసెట్స్ వాల్యూ లైక్ మన అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మంచి గ్రోతే కనిపిస్తుంది లైక్ 6.2 నుంచి 8.9 లైక్ విచ్ ఇస్ నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఎబిటా పర్సెంటేజ్ గురించి మాట్లాడితే లైక్ మెయిన్ వీళ్ళ లైక్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత గ్రోత్ వచ్చిందని చూసుకుంటే లైక్ 23లో 34.93 ఉంది, లైక్ 25లో లైక్ 60.77 ఉంది, లైక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ మనకు అదర్ సోర్సెస్ నుంచి ఎంత వస్తుంది అనేది పక్కకు పెడితే లైక్ మన మేజర్ బిజినెస్ అయితే ఉందో దాంట్లోంచి మనకి ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బిటా పర్సెంటేజ్ మనకు అదే చెప్తుంది కాబట్టి విచ్ ఇస్ లైక్ డబుల్ ఇన్ నెంబర్ లో ఉంది కాబట్టి లైక్ గుడ్ అని చెప్తాను నేను. ఎస్ నాకు అర్థమైంది. 2024 గురించి కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. లైక్ 805 crores నాకు నెగిటివ్ వచ్చింది, బట్ స్టిల్ మనం లైక్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంతా బాగుందని అంటున్నాం. సో దాని మెయిన్ రీజనింగ్ ఏంటో తెలుసుకోవాలని మీకు లైక్ క్యూరియాసిటీగా ఉంది, నాకు చెప్పాలనే ఉంది. సో కాబట్టి లైక్ దాని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఆ 2024లో ఆల్మోస్ట్ 800 crores దాకా మనకు లాస్ వచ్చినా సరే లైక్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నామంటే దాని యొక్క లాజిక్ తెలియాలంటే దీని యొక్క P&L స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం మనం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే ఉందో. సో ఇయర్ ఎండింగ్ 31st March 2024 మీరు ఒకసారి చూసుకుంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 27,959 millions ఉన్నాయి. సో కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే 20,681 millions ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే టోటల్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ చేసుకుంటే పాజిటివ్ ఫిగరే ఉంది 7,278. బట్ రెడ్ లో హైలైట్ చేసిన నెంబర్ మీరు ఒకసారి చూసుకుంటే ఎక్సెప్షనల్ ఐటమ్ టాక్సెస్ అయితే ఉందో లైక్ ఆల్మోస్ట్ 13,396 millions అయితే ఉందో నెగిటివ్ లో ఉంది. అది చేయడం వలన మనకు ఆల్మోస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉందో 6,184 millions అయితే ఉందో నెగిటివ్ లో కనిపిస్తుంది మనకు. సో 2024లో ఆల్మోస్ట్ 800 crores దాకా లైక్ లాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ అన్నట్టు. ఎక్సెప్షనల్ ఐటమ్ అంటే ఏంటంటే బిజినెస్ మంచిగానే గ్రో అయింది, బట్ అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ సమ్ ఇష్యూ జరిగింది, దాని వల్ల వీళ్ళకి వచ్చిన లాస్ అన్నట్టు. సో కాబట్టి లైక్ ఆల్మోస్ట్ 800 crores వీళ్ళకి లాస్ వచ్చినా సరే మంచి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఉంది అని ఎందుకు అంటున్నామంటే ఈ లాస్ అయితే వచ్చింది అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నాన్ బిజినెస్ అన్నట్టు, ఎక్సెప్షనల్ ఐటమ్ అన్నట్టు. సో ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ ఏదైతే ఉందో దానికి కూడా రీజనింగ్ ఏంటంటే లైక్ 2 companies మర్జ్ అయ్యాయి, గ్రో కంపెనీ అలాగే బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ ఏదైనా యూఎస్ కంపెనీ అని చెప్పాను కదా. ఈ 2 companies మర్జ్ అవ్వడం వల్ల యుఎస్ టాక్సేషన్ లా ప్రకారం వీళ్ళు ఆల్మోస్ట్ 13,396 crores అనేది ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. అలా అనుకోకుండా లయబిలిటీ క్రియేట్ అవ్వడం వల్ల వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే ఉందో మొత్తానికి నెగిటివ్ వెళ్ళిపోయింది అన్నట్టు. సో కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఏంటంటే ఎక్స్ట్రా అయితే ఎక్సెప్షనల్ ఐటమ్ అయితే ఉందో దాని వల్ల వచ్చిన లాస్ అన్నట్టు. కాబట్టి
కంపెనీని ఎఫెక్ట్ చేయదు ఇది. సో మనం ఇప్పటిదాకా ప్రతి కంపెనీని ఎలా అయితే అనాలిసిస్ చేస్తామో అలా చేసామంట. జనరల్ ఫైనాన్షియల్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని క్వాంటిఫై చేసాం. బట్ వీళ్ళ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ కేపీఎస్ సెపరేట్ ఉంటాయి కదా. సో ఆ కేపీఎస్ పాయింట్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో వీళ్ళ ఇండస్ట్రీ కేపీఎస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే గ్రోత్ ఇన్ యాక్టివ్ యూజర్స్. అంటే రెగ్యులర్గా వీళ్ళు ఏదైతే కస్టమర్స్ ఉంటారో డైలీ ట్రేడింగ్ చేయడం లేకపోతే డైలీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, వీళ్ళ యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో గ్రోత్ ఎంత ఉంది అంటే లైక్ 23-24కి చూసుకుంటే లైక్ 76% గ్రోత్ అయింది. బట్ 24-25 చూసుకుంటే 47% గ్రో అయింది, విచ్ ఇస్ బిట్ కన్సర్నింగ్. బట్ ఓకే, లైక్ వీళ్ళ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఈ మాత్రం గ్రో రావడం కూడా చాలా గ్రేట్. అలాగే సేమ్ గ్రోత్ ఇన్ ఎన్ఎస్సీ యాక్టివ్ క్లయింట్స్లో కూడా లైక్ 23-24లో 77% ఉంది, 24-25లో కూడా 35% ఉంది, విచ్ ఇస్ లైక్ బిట్ మోర్ కమాండింగ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ కేపీఐ వచ్చేసి ప్లాట్ఫామ్ ఏఏఆర్పియు, అంటే యాన్యువల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఈ గ్రో యాప్ కి ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి గ్రో యాప్ ఏదైతే ఉందో ఇయర్లీ వీళ్ళ దగ్గర నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అని చెప్పేది ఏఏఆర్పియు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కూడా 2023లో 2540, 2024లో 3529, 2025లో 3339. సో 24-25 కంపారిజన్లో చూసుకుంటే లైక్ వీళ్ళ ఏఆర్పిఓ అయితే ఉందో కొంచెం డిక్రీజ్ అయింది. లైక్ మరీ అంత డ్రాస్టిక్గా డిక్రీజ్ అయిన అమౌంట్ ఏం కాదు. సో కాబట్టి వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ తోటి దాన్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే లైక్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ కానీ రెవెన్యూ కానీ పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే వీళ్ళ ఎంఏయు అలాగే డిఐయు అంటే లైక్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ అలాగే డైలీ యాక్టివ్ యూజర్స్ అయితే ఉందో అది కూడా నెంబర్స్ మంచి కమాండింగ్ అని ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండడం కూడా వీళ్ళ కమాండింగ్ పవర్ని మనకు చూపిస్తుంది మార్కెట్ పొజిషన్లో. నెక్స్ట్ దీని యొక్క కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే లైక్ ఏంజిల్ వన్, మోతిలాల్ ఒస్వాల్, నువామాతో కంపేర్ చేస్తే లైక్ ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్, ప్రైస్ టు సేల్స్ ఏ రేషియోలో చూసుకున్నా సరే గ్రో అయితే ఉందో లైక్ కొంచెం ఓవర్ వాల్యూడ్ లాగా కనిపిస్తుంది మనకు. సో ఆ ఓవర్ వాల్యుయేషన్ వీళ్ళు ఇస్తున్న జస్టిఫికేషన్ ఏంటంటే లైక్ మనం లాస్ట్ 1-2 ఇయర్స్లో మేము అయితే గ్రోత్ అచీవ్ చేసామో లైక్ సేల్స్లో కానీ ప్రాఫిట్లో కానీ మార్జిన్లో కానీ అదే గ్రోత్ మేము మెయింటైన్ చేస్తాము అన్న పాయింట్లో వీళ్ళు వాల్యుయేషన్ చేస్తామని అంటున్నారు. బట్ ఒకవేళ వీళ్ళు ఆ గ్రోత్ని వీళ్ళు అటెండ్ చేయలేకపోతే మాత్రం ఈ వాల్యుయేషన్ అయితే ఉందో లైక్ 40 times ఆఫ్ ద ఎర్నింగ్స్ అయితే వీళ్ళు వాల్యూ చేస్తున్నారో అది మొత్తానికి ఒకేసారి క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ రెవెన్యూ ఈపీఎస్ పాయింట్లో మాట్లాడుకుంటే లైక్ రెవెన్యూ పాయింట్లో ఆల్మోస్ట్ లైక్ మిడ్ రేంజ్లో ఉంది, లైక్ యావరేజ్ రేంజ్లో ఉంది అనుకుందాం వేరే కాంపిటీటర్స్తో పోలిస్తే. బట్ ఈపీఎస్ పాయింట్లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ లైక్ నియర్ బై కూడా లేదు అది. బట్ ఆర్ఓఈ అలాగే ప్రాఫిట్ మార్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మిగిలిన కాంపిటీటర్స్తో పోలిస్తే లైక్ ఆర్ఓఈ అనేది చాలా ప్రాఫిటబుల్ అలాగే చాలా కమాండింగ్గా ఉంది. సో వీళ్ళ ఆర్ఓఈ అలాగే ప్రాఫిట్ మార్జిన్ మంచి కమాండింగ్ పొజిషన్ అలాగే కన్సిస్టెంట్గా ఉండడం అనేది వీళ్ళ ఓవర్ వాల్యుయేషన్కి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఇండస్ట్రీ కేపీఎస్ అవుతున్నాయో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ కాంపిటీటర్స్తో ఒకసారి కంపారిజన్ చేస్తే లైక్ గ్రోత్ ఇన్ ఎన్ఎస్సీ యాక్టివ్ క్లయింట్స్లో లైక్ ఆల్మోస్ట్ మిగిలిన వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు. వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 35.46% గ్రోత్ అచీవ్ చేయగలుగుతున్నారు. వీళ్ళ బిజినెస్ మోడల్లో యాక్టివ్ క్లయింట్స్ కానీ యాక్టివ్ యూజర్స్ కానీ ఎంత ఎక్కువ ఉంటే వీళ్ళు అంత రెవెన్యూ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మెట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో కంపెనీ అయితే ఉందో లైక్ మంచి కమాండింగ్ ఉందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 2025కి ఎన్ఎస్సీ ఇచ్చిన డేటా ప్రకారం ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో వాళ్ళ డేటా ప్రకారం ఏంటంటే లైక్ గ్రోకి వచ్చేసి 11.91 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారంట, జీరోదాకి 7.09, ఏంజల్ వన్కి 6.89. సో కాబట్టి లైక్ యాక్టివ్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ గ్రో అనేది ఎంత కమాండింగ్గా ఉందో అర్థమవుతుంది. దాని తర్వాత మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే గ్రోకి ఆల్మోస్ట్ లైక్ 26% కమాండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీరోదా 15%, నెక్స్ట్ వచ్చేసి ఏంజల్ వన్ వచ్చేసి 15.20%. సో యాక్టివ్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ గ్రో అనే కంపెనీది లైక్ పెనట్రేషన్ అనేది ఎంత హెవీగా ఉందో అర్థమవుతుంది మనకు. నెక్స్ట్ ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ అండ్ హై కస్టమర్ రిటెన్షన్. ఈ గ్రో యాప్ యొక్క బ్రాండ్ ప్రెజెన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 98.36% ఇండియన్ పిన్ కోడ్స్లో వీళ్ళ బ్రాండ్ ప్రెజెన్స్ ఉంది అంటే లైక్ వీళ్ళ యూజర్స్ ఉన్నారు అంటే లైక్ మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డెప్త్గా వీళ్ళు బ్రాండ్ని వీళ్ళు ప్రమోట్ చేశారు. అలాగే వీళ్ళ మొత్తం యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ఆల్మోస్ట్ 81% యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా Tier 2 అలాగే Tier 3 సిటీస్ అంట. అంటే రీజనల్ లెవెల్లో ఎంత పెనిట్రేట్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2020 నుంచి కంపారిజన్ తీసుకుంటే టాప్ 5 బ్రోకర్స్ మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో అందులో టాప్ 5 బ్రోకర్స్ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ 38.1% అయితే న్యూ యాప్స్ డౌన్లోడ్ అవుతున్నాయో అది గ్రో యాపే. అండ్ వీళ్ళకి వచ్చిన యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 83.16% వాళ్ళందరూ కూడా ఆర్గానికల్లీ అక్వైర్డ్ అన్నట్టు. అంటే వీళ్ళ మీద ఎక్స్ట్రా కాస్ట్ ఏం ఇంకర్ కాకుండా వాళ్ళకి వాళ్ళు వచ్చారన్నట్టు. సో పర్సన్ టు పర్సన్ మార్కెటింగ్ అనేది ఏ లెవెల్లో ఉందో మీరు లైక్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అలాగే రిటెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే లైక్ తన కొత్త యూజర్ వీళ్ళ యాప్లోకి వస్తే ఎంతమంది అలాగే ఉంటున్నారు అన్న పాయింట్లో మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 84-92% అనేవాళ్ళు అలాగే రిటర్న్ అవుతున్నారు అన్నట్టు వీళ్ళ యాప్లో. అలాగే పర్ యూజర్ ఆల్మోస్ట్ లైక్ 65.5 minutes పర్ డే అనేది ఆ యాప్ మీద స్పెండ్ చేస్తున్నాడు. అంటే లైక్ వీళ్ళ లాయల్ కస్టమర్ బేస్ అలాగే హైలీ ఎంగేజ్డ్ ఎంత ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా వీళ్ళ బ్రాండ్ ప్రెజెన్స్ అయితే ఉందో రీజనల్ లెవెల్లో కూడా గట్టిగా ఉండడం అలాగే వీళ్ళ కస్టమర్ బేస్ అయితే ఉందో లాయల్టీ ఉండడం అలాగే రిటెన్షన్ బాగుండడం అనేది కూడా వన్ ఆఫ్ ద కీ స్ట్రెంగ్త్ అన్నట్టు ఈ బ్రాండ్కి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంత్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ డైవర్సిఫికేషన్. చెప్పుకున్నాం కదా మనం ఇందాక, వీళ్ళు ఓన్లీ బ్రోకింగ్ కాదు, ఓన్లీ ఎన్బిఎఫ్సి కాదు, ఓన్లీ ఏఎంసీ కాదు. వీళ్ళ అన్ని సర్వీసెస్‌లో ఉండడం వల్ల వీళ్ళ క్రాస్ సెల్లింగ్‌కి పాసిబిలిటీ ఎక్కువ. అంటే లైక్ సపోజ్ స్టాక్స్ పర్చేస్ కోసం వచ్చిన వాడు మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. సో, ఇలా క్రాస్ సెల్లింగ్ కూడా పాసిబిలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి పర్ యూజర్ నుంచి రెవెన్యూ జనరేట్ ఎక్కువ చేయడం, అలాగే ప్రాఫిటబిలిటీని కూడా పెంచుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఇలా డైవర్సిఫికేషన్‌గా ఉండడం అనేది వీళ్ళ కీ స్ట్రెంత్ ఇంకోటి. నెక్స్ట్ ఈ కంపెనీకి ఉన్న వీక్‌నెసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫారెన్ ఓనర్‌షిప్ యాంగిల్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ అయితే ఉందో యూఎస్ బేస్డ్ కంపెనీ. అది వీళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ. సో, లైక్ ఆల్మోస్ట్ 90% వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్‌లో లైక్ కంప్లయన్స్ ఇష్యూస్ రావచ్చు. ఫారెక్స్ వల్ల ఏదైనా డిఫరెన్సెస్ రావచ్చు. సో, దానివల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ అలాగే రెగ్యులేటరీ కంప్లయన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది వీక్‌నెస్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వీక్‌నెస్ ఏంటంటే హైలీ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే వీళ్ళున్న ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో లైక్ సెబీ నుంచి, ఆర్‌బీఐ నుంచి, స్టాక్ ఎక్స్‌చేంజెస్ నుంచి లైక్ చాలా వల్నరబిలిటీ ఉంటుంది. చాలా గైడ్‌లైన్స్, చాలా స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది వీళ్ళది. సో, వీళ్ళ నుంచి ఒక్క సర్క్యులర్ రావడం, ఒక్క నోటిఫికేషన్ రావడం వల్ల కూడా వీళ్ళ మార్జిన్స్ లేకపోతే వీళ్ళ రెవెన్యూ అనేది డ్రాస్టిక్‌గా పడడానికి కూడా స్కోప్ ఉంటది. సో, ఇలా ఈ టైట్ ఎన్విరాన్మెంట్‌లో వీళ్ళ ఫ్యూచర్‌లో కూడా ఈ ప్రాఫిటబిలిటీని, ఫ్యూచర్‌లో కూడా ఈ రెవెన్యూ జనరేషన్‌కి లైక్ స్కోప్ ఉంటుందా లేదా అన్నది లైక్ వన్ ఆఫ్ ది వీక్‌నెస్ అన్నట్టు ఈ సెక్టర్‌కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీక్‌నెస్ వచ్చేసిందంటే లైక్ సిగ్నిఫికెంట్ ఎగ్జిట్స్ అన్నట్టు. లైక్ మనకు ఆల్మోస్ట్ 6,000 క్రోర్స్ వర్త్ లైక్ ఐపీఓ వచ్చేస్తే ఆల్మోస్ట్ దాంట్లో 5,000 క్రోర్స్ వర్త్ లైక్ ప్రమోటర్స్‌కే వెళ్తుంది. సో, వీళ్ళు ఫ్యూచర్‌లో కంపెనీలో ఉంటారా? లేదా కంప్లీట్‌గా ఎగ్జిట్ తీసుకొని బయటకెళ్తారా? అన్నది క్వెషన్ మార్కే కదా! సో, దాని మీద క్లారిటీ లేకపోవడం కూడా లైక్ ఫ్యూచర్ బిజినెస్ వయబిలిటీని లైక్ దాని ప్రాఫిటబిలిటీని క్వెషన్ మార్క్ చేస్తుంది. సో, ఈ ఐపీఓలో ఇలా ఓఎఫ్ఎస్ ఎక్కువ ఉండడం కూడా వన్ ఆఫ్ ది వీక్‌నెస్ అన్నట్టు ఈ గ్రో యాప్‌కి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఈ కంపెనీలో ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయాలా? లేదా? అని డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనం ఒక కార్నర్ తీసుకోవాలి. లైక్ మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా? ఈ ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఫస్ట్ లాంగ్ టర్మ్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫండమెంటల్‌గా వీళ్ళు స్ట్రాంగ్‌గే ఉన్నారు. సో, రెవెన్యూ మంచిగా ఉంది. యాక్టివ్ యూజర్స్ మంచి గ్రోతే ఉంది. అలాగే లైక్ మార్జిన్స్ కూడా వీళ్ళు మంచిగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో, ఫండమెంటల్‌గా మంచిగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ సిగ్నల్ చెప్పొచ్చు దీనికి. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో లైక్ లిస్టింగ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని గ్రే మార్కెట్ ప్రీమియం అనేది అంతగా హెవీగా ఏం లేదు. లైక్ 10-12% ఉంది. సో, కాబట్టి లైక్ ఇదైతే డ్రాస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న కంపెనీ అయితే కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్ వోల్టాలిటీ చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే లైక్ మనం ఓన్లీ 10% మాత్రమే హోల్డ్ చేస్తున్నాం. మిగిలిన 90% బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైస్ మూవ్‌మెంట్ డిసైడ్ చేస్తారు కాబట్టి షార్ట్ టర్మ్‌లో మీరు ఒకవేళ గెయిన్ పొందాలి అనుకుంటే మాత్రం లైక్ వోలటాలిటీకి రెడీగా ఉండాలి మీరు. సో, కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ సిగ్నలే. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీ కాషియస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రైస్ మూవ్‌మెంట్ అనేది చాలా అప్ అవ్వచ్చు లేదా చాలా డౌన్ అవ్వచ్చు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఇన్‌పుట్స్ లాగా తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ డెసిషన్ తీసుకోండి. సో, అంతే అండి. వీడియో ఎండింగ్‌లోకి వచ్చేసాము. సో, మా అనాలిసిస్ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ దెమ్. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సీఏ మంజునాథ్.